చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అవుతుండగానే మనం ఆల్రెడీ నానబెట్టుకున్న గ్రెయిన్స్ ఉన్నాయి కదండీ! ఒకసారి కడిగేసి ఇప్పుడు దాంట్లో ఆయిల్‌లో వేసి వేయించుకోవాలి. ఒక 5-10 మినిట్స్ దాకా లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న దాని పేస్ట్ చూడండి ఎంత మెత్తగా ఉందో. టమాటోను, ఆనియన్స్ పేస్ట్ అనమాట. నెక్స్ట్ మనం గ్రెయిన్స్ అనేవి ఉడుకుతున్నాయో లేవో చూద్దాం. చెక్ చేద్దాం. ఇలా మంచిగా ఉడుకుతుండగా ఒకసారి గంటెతో కలుపుకుందాం. మంచిగా కిందికి పైకి కలుపుకున్నాక ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వేసుకున్నానండి. అల్లం కూడా మంచిగా పూర్తిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలర్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా పసుపు అనేది స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక ఇదిగోండి మంచిగా హాఫ్ బాయిల్డ్ అయి ఉంటాయి. ఈ హాఫ్ బాయిల్డ్ అయినప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి,